గౌతమ్ కృష్ణ నవల 13వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు పూర్ణానందం. బాబూ బాబూ కిరణ్, నా బాబుకి ఎలా ఉంది? అతని గొంతులో ఆత్రం. నాన్నా, ఐఎమ్ ఓకే నాన్నా, నవ్వుతూ అతని ముందుకి వచ్చాడు కిరణ్. ఒక్క ఉదుటన కొడుకును కౌగిలించుకున్నాడు పూర్ణానందం. బాబూ కిరణ్, నీకేం కాలేదుగా? నువ్వు బాగున్నావుగా? అసలేం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మనల్ని ఇక్కడికి తెచ్చింది ఎవరు? ఎవరా దేవుడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. నిన్న మీరు కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎలా ఉంది పూర్ణ? రూమ్లోకి వస్తున్న డాక్టర్ ప్రకాష్ని చూసి ఆశ్చర్యపోవడం పూర్ణానందం వంతైంది. మీరు ప్రకాష్ కదా? నేషనల్ కాలేజీ అనుమానంగా అన్నాడు పూర్ణానందం. అవును, నీ క్లాస్మేట్నే, ప్రకాశరావునే. ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే, బాగానే ఉంది. మీరు ఇక్కడ? అవును, నేను ఇక్కడ పిహెచ్సిలో పనిచేస్తున్నాను. నీ కొడుకు కిరణ్ బాగానే ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. టైంకి తీసుకురాబట్టి సేవ్ అయ్యాడు అంటున్న డాక్టర్ ప్రకాష్ని చూసి 2 చేతులు జోడించాడు పూర్ణానందం. మమ్మల్ని ఇక్కడికి ఎవరు తెచ్చారు? భయంగా అడుగుతున్న పూర్ణానందం ముందుకొచ్చి నిలబడ్డాడు ఓ 25 ఏళ్ల కుర్రవాడు. నేనే సార్, మిమ్మల్ని మీ అబ్బాయిని ఇక్కడికి తెచ్చింది. మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే పెద్దగా ఏడుపు వినిపించింది. అది మీ ఇల్లని నాకు తెలీదు. నా కూరగాయల బండి మీద మిమ్మల్ని ఇద్దరిని ఎక్కించి ఇక్కడి దాకా తెచ్చాను అంటున్న అతన్ని చూడగానే గతం గుర్తుకు వచ్చింది పూర్ణానందానికి. ఆ కుర్రవాడు రేషన్ కార్డు కోసం తన దగ్గరికి వచ్చినప్పుడు తను లంచం డిమాండ్ చేయటం, అతను ఇవ్వలేకపోయినందుకు కోపంతో ఆ రేషన్ కార్డు రద్దు చేయించటం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. సిగ్గుతో ప్రాణం పోయినట్లుగా అనిపించింది. మంచం దిగి అతని కాళ్ళకి మొక్కబోయాడు. ఆ కుర్రవాడు మొహమాటంగా వెనక్కి జరిగాడు. భలేవారు సార్, ఇందులో నా గొప్పే ఉంది. అందరం ఒకే చోట బతుకుతున్నాం. ఒకరికి ఒకరు సాయం చేసుకోకపోయినా కనీసం ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే చాలు సార్. అందరం బాగుంటాం. మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది సార్, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కనికరం చూపాలి, కానీ వారితో బేరాలాడకూడదు. ఆ కుర్రవాడు బయటికి వెళ్ళిపోతూ అన్న మాటలు పూర్ణానందం వీపున కొరడాలు చెళ్ళుమనిపించినట్లుగా అనిపించి వణికిపోయాడు. ఆ క్షణం అతనికి ఇంకో జన్మ ఎత్తినట్లు అనిపించింది. మర్నాడు ఉదయం పూర్ణానందం ప్రెస్ మీట్ పెట్టాడు. అతని గొంతులో నిజాయితీ, అతని ముఖంలో ప్రశాంతత. పూర్ణానందం నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని తను మొదటి నుండి లంచాల కోసం ఎలా అందరినీ వేధించడం దగ్గర నుండి వెంకట్రామయ్య ఫైనాన్స్ ఫైలు తన దగ్గరికి రావడం, తన ఆఫీస్లో లంచం గురించి ప్లకార్డులు యువతీ యువకులు ఎదురువచ్చి మరీ లంచం తీసుకోవద్దని బతిమాలడం, అన్ని రకాల మాధ్యమాలు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టడం, అన్నిటి గురించి వివరించాడు. నిజానికి మా కుటుంబానికి నిత్యావసరాలు అందించేవాళ్ళు, పాలు, పళ్ళు, కూరగాయలు, పేపరు, డాక్టరు, ఆటో వాళ్ళు, ఇలా అందరూ సహాయ నిరాకరణ చేసినప్పుడు నా అస్తిత్వం ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇలా నా తప్పు నాకు తెలిసేలా చేసిన గాంధీ ఆశయ సమితి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేయాలని ఇలా పబ్లిక్గా మాట్లాడుతున్నాను. నేను మారిపోయాను. ఇంక జీవితంలో లంచం తీసుకోను. ఈ విషయం ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో, ఇంక నాలాంటి వారందరూ మారిపోవాలనే మంచి మనసుతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. టీవీలో పూర్ణానందాన్ని చూస్తున్న గౌతమ్, ఆ సమితి మెంబర్స్ అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. అందరి మొహాల్లో చెప్పలేని తృప్తి. అందరూ గౌతమ్ని అభినందించసాగారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దం. తలుపు తీసిన కుముద ఆశ్చర్యపోయింది. మేడం, మేము టీవీ 11 నుండి వచ్చాము. మీ సంస్థ గురించి పూర్ణానందం గారు చెప్పింది టీవీలో మీరు చూసే ఉంటారు. ప్లీజ్ మేడం, మీ గాంధీ ఆశయ సమితి ప్రెసిడెంట్ గారితో చిన్న ఇంటర్వ్యూ ఇప్పించండి. రిక్వెస్ట్గా అడుగుతున్న రిపోర్టర్కి తన ఎదురుగా కూర్చున్న గౌతమ్ని చూపించింది కుముద. అక్క, మన సమితి ప్రెసిడెంట్ నువ్వే కదా అంటున్న ఆ సమితి సభ్యుల వైపు చూసి సైలెన్స్ అన్నట్టుగా పెదాల మీద చెయ్యుంచి సైగ చేసింది కుముద. 2వ నిమిషంలో గౌతమ్ ముందు కెమెరా సెట్ చేశారు వాళ్ళు. సార్, మీ సంస్థ గురించి కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న పూర్ణానందం గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీ సంస్థ చేసిన ప్రయత్నం వల్లనే ఆయన పూర్తిగా మారిపోయానని, ఇక ముందు లంచం తీసుకోనని చెప్పారు. ఈ మార్పు ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది? సార్, దాని గురించి వివరాలు చెప్పండి. ఓకే, ముందుగా ఒక విషయం. ఈ గాంధీ ఆశయ సమితికి ప్రెసిడెంట్ నేను కాదు. ఈ సమితి ప్రెసిడెంట్ మిస్ కుముద. వీళ్ళందరూ ఈ సంస్థ సభ్యులు. నేను 2 రోజుల క్రితమే ఓ సభ్యుడిగా జాయిన్ అయ్యాను. పరిచయాలు అయిపోగానే సూటిగా ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు రిపోర్టర్. మీరు కేవలం గవర్నమెంట్ ఉద్యోగుల మీదనే యుద్ధం ప్రకటించారా, లేక సమాజంలోని అన్ని వర్గాలతో యుద్ధం చేయాలనుకుంటున్నారా? ముందుగా నేనొకటి చెప్పదలుచుకున్నాను. ఇది యుద్ధం కాదు. యుద్ధం అంటే ఇరుపక్షాలు ఒకరి మీద ఒకరు చేసేది. ఇది ఒక ఉద్యమం.
ఒక పక్షానికి వ్యతిరేకంగా రెండో పక్షం చేస్తున్న ఉద్యమం. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది లంచగొండులపై వారి వలన బాధపడిన వారు ఓ వర్గంగా మారి పోరాటం చేస్తున్నారు. ఆ వర్గానికి మేము ప్రతినిధులుగా ఈ పోరాటం సాగిస్తున్నాము. ఈ ఉద్యమంలో ప్రజలు మీకు చివరిదాకా తోడుగా వస్తారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. మనిషికి మనిషి మాత్రమే కదా తోడుండేది. ఇది ప్రజల నుండి వచ్చిన ఉద్యమం. ప్రజలు స్వయంగా అనుభవించి ప్రకటించిన ఆవేదన. దాన్ని తాత్కాలికంగా అణిచివేయగలం, కానీ శాశ్వతంగా రూపుమాపలేం. ఇది పరిష్కరించబడే వరకు ప్రజలు కనీసం ఒక్కరు తోడున్నా మేం పోరాటం సాగిస్తాము. దీనివల్ల ప్రభుత్వోద్యోగుల నుండి మీకు వ్యతిరేకత వస్తుంది కదా, మరి దాని గురించి ఏమంటారు? వారి నుండి మాకు వ్యతిరేకత రావడం కాదు, ఇప్పుడు ప్రజల నుండి వారికి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతకి మొదటి రూపం అదే సహాయ నిరాకరణం. అదే మా ఆయుధం. సహాయ నిరాకరణం అంటే గాంధీజీ చెప్పిన సహాయ నిరాకరణమా? రిపోర్టర్ గొంతులో ఉత్సాహం పెరిగింది. అవును, గాంధీ మహాత్ముడు చెప్పిన సహాయ నిరాకరణ ఉద్యమమే. సమాజంలో మనం ఓ వర్గానికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించి, ప్రత్యేక సౌకర్యాలు కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించి, ప్రజలకు సేవ చేయమని చెప్పినప్పుడు వారు దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు సేవ చేయకుండా తిరిగి వారిని లంచం రూపంలో డబ్బులు డిమాండ్ చేసినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనుషులు తప్పకుండా ప్రత్యామ్నాయం వెతుక్కుంటారు. ప్రజలు సహాయ నిరాకరణ చేస్తారు. అదే ఈరోజు మేం చేపట్టిన ఉద్యమం. ఇంకొంచెం వివరంగా చెప్తారా? రిపోర్టర్ గొంతులో నిజాయితీ స్పష్టంగా కనిపించింది. సమాజంలో ప్రతి వర్గం తన పని తను చేస్తూనే ఉంటుంది. రైతులు పంటలు పండిస్తున్నారు, వ్యాపారులు వర్తకం చేస్తున్నారు. అన్ని వృత్తుల వాళ్ళు తమ వృత్తులకి తాము చేసే పనికి పూర్తిగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ప్రభుత్వోద్యోగుల్లో కొందరు మాత్రం తమ విధి నిర్వహణలో జీతంతో పాటు లంచం అదనంగా ఆశిస్తున్నారు. అలాంటప్పుడే ఉద్యోగ వర్గంతో సమాజంలో మిగిలిన వర్గాలన్నీ సహాయ నిరాకరణ చేస్తాయి. రైతులు అతనికి పంట అందించకపోతే, వర్తకులు అతనికి సరుకులు అందించకపోతే, చాకలి, మంగలి, పాలవాళ్ళు, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, ఫోన్ల వాళ్ళు, ఇలా అందరూ అతనికి సహాయ నిరాకరణ చేస్తే అప్పుడు అతనికి తన అస్తిత్వం అర్థమవుతుంది. సమాజంలో తన స్థానం ఏమిటో తెలిసి వస్తుంది. తను సమాజంలో ఓ చిన్న పాత్ర మాత్రమేనని, తను కాక ఈ సమాజంలో చాలామంది చాలా రకాలుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారని, ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారని అర్థమవుతుంది. తను తప్పు చేస్తే మిగిలిన వర్గాల వారు సహాయ నిరాకరణ చేస్తారని ఆ లంచగొండి అధికారులకు తెలిసేలా చేయడమే మా లక్ష్యం. ఆ విధంగా వారి మనసుల్లో, వారి ఆలోచనల్లో మార్పు తేవడమే మా లక్ష్యం. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు మంచివాళ్ళు, అందుకే ఆయన మాట విన్నారు. ఈరోజు ఆ గాంధీ వచ్చినా వీరిని మార్చలేరు. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు మంచోళ్ళు, అందుకే ఆయన మాట విన్నారు. ఈరోజు గాంధీ వచ్చినా వీరిని మార్చలేరు. రిపోర్టర్ మాటల్లోని వ్యంగ్యం గౌతమ్ దృష్టిని దాటిపోలేదు. చిరునవ్వు నవ్వాడు గౌతమ్. అదే తప్పు. ఇది చాలామంది ఎంతో సులభంగా అనేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. మనిషిని మంచిదారిలోకి మళ్లించటం అన్నది అసాధ్యం కాదు. గాంధీజీ పోరాటం జరిపినప్పుడు ఆయన నిలబడిన నేల బానిస సంకెళ్లతో కట్టివేయబడి ఉంది. ఆయన పోరాటం జరిపింది అత్యంత బలమైన యుద్ధ సామాగ్రి, కుటిలమైన రాజనీతి కలిగిన నిరంకుశ రాజ్యాధికారులతో. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. గాంధీజీ అత్యంత బలమైన శత్రువుతో అలాంటి పరిస్థితుల్లోనే పోరాడి విజయం సాధించారు. కానీ ఈరోజు మనం స్వతంత్ర భారతదేశ పౌరులం. అత్యంత ఆధునికమైన టెక్నాలజీ మన సొంతం. ఇలాంటి సమాజంలో ఒక సమస్య వస్తే మనం కలిసికట్టుగా పరిష్కరించుకోలేమా? ఈరోజు పూర్ణానందం గారి విషయంలో జరిగిందదే. మేము చేసిన ఉద్యమం కూడా ఆ సహాయ నిరాకరణమే. గాంధీ గారి సిద్ధాంతాలు ఈనాటికి కాలదోషం పట్టలేదని, ఆనాడైనా ఈనాడైనా ఆ సిద్ధాంతాలు నిజాయితీగా, నిబద్ధతతో ఆచరిస్తే, అమలు చేస్తే ఖచ్చితంగా మనిషి విజయం సాధిస్తాడనడానికి ఈరోజు మేం సాధించిన విజయమే ఓ గొప్ప ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ మన సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంటుంది. మనిషి మనిషికి మధ్య సంబంధాలు సవ్యంగా ఉన్నంతకాలం సమాజం నిలిచి ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకో ప్రశ్న అంటూ అందుకున్నాడు రిపోర్టర్. ఆఫీసుల చుట్టూ తిరిగే కన్నా లంచం ఇస్తే వెంటనే పని అయిపోతుంది కదా. పైగా అర్జెంటుగా సర్టిఫికేట్ దాఖలు చేయాల్సి వచ్చినప్పుడు మనిషి తప్పనిసరిగా లంచం ఇచ్చి తన పని ముగించాలనుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో అతను లంచం ఇవ్వడానికే మొగ్గు చూపుతాడు. దానికి మీరేమంటారు? అదే తప్పు. లంచం ఇవ్వలేదని నీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఆ విషయం కోర్టులో అయితే కోర్టులో, వేరే ఆఫీస్లో అయితే వేరే ఆఫీస్లో అందరూ వినేలాగా చెప్పాలి.
ఫలానా ఉద్యోగి నేను లంచం ఇవ్వనందుకు నా సర్టిఫికేట్ డిలే చేస్తున్నాడని అందరికీ తెలిసేలా చెప్పాలి. అవసరమైతే ఎఫిడవిట్ ఇవ్వాలి. అందరూ ఈ విషయం తెలుసుకునేలా చెయ్యాలి. జరుగుతున్న తప్పును, నేరాన్ని అందరం కలిసి ఆపాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం ఆపగలం. తను చేస్తున్న నేరం అందరికీ తెలిసిపోతుందని అనుకున్నప్పుడు చాలామంది నేరం చేయడానికి భయపడతారు. మన సమాజంలో ఫలానా ఉద్యోగి ఈ నేరానికి పాల్పడుతున్నాడని తెలిసిన వెంటనే మిగిలిన వర్గాల వారు అతనికి తమ సేవలు అందకుండా సహాయ నిరాకరణ చెయ్యాలి. దాంతో అతనికి తన పరిస్థితి అర్థమవుతుంది. తన దగ్గరికి ఆఫీసు పనుల మీద వచ్చే ప్రజలే తనని పెంచి పోషిస్తున్న మహారాజులని, తనే వారి మీద ఆధారపడి బ్రతుకుతున్నానని అతనికి అర్థమైన నాడు ఏ ఉద్యోగి తప్పు చేయడని నా నమ్మకం. ఎటువంటి రక్తపాతం, దౌర్జన్యం లేకుండా ప్రజలు తమ మనోబలంతో ఈ విజయాన్ని సాధించాలి. ఈ సహాయ నిరాకరణలో హింసకి తావులేదు. మనిషి సమాజంలో సహాయ నిరాకరణకి గురైన రోజు అతను ఎంత ఒంటరివాడో అర్థం చేసుకుంటాడు. అప్పుడు అతనికి డబ్బు కన్నా, ఆస్తి కన్నా ఆత్మీయత, అనుబంధం, తోటి మనిషితో సహజీవనం ఎంత అవసరమో తెలుసుకుంటాడు. అదే మేము చేయబోతున్న పోరాటం. మనిషి సంఘజీవి. తోటి మనిషి కోసం ఖచ్చితంగా మారతాడన్న నమ్మకం నాకుంది. గౌతమ్ వాగ్ధాటి ముందు ఆ రిపోర్టర్ గొంతు మూగబోయింది. అతను ఇంటర్వ్యూ పేరుతో ఎంతోమందిని తికమక పెట్టాడు. కానీ ఈరోజు గౌతమ్ ఆలోచనలు అతన్ని కదిలించాయి. నిజంగానే నాకు నమ్మకం కలుగుతుంది సార్. మీ ఈ ప్రయత్నంలో మా మీడియా లోకం మొత్తం మీకు తోడుగా ఉంటాం. మా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు రిపోర్టర్. ఆ రోజు టీవీలో గౌతమ్ గురించిన ఇంటర్వ్యూ చూసిన వారంతా అతన్ని అభినందిస్తూ టీవీ స్టేషన్స్కి ఫోన్ చేయసాగారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో తామంతా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నామని మెసేజెస్ పెడుతున్నారు. చాలామంది సమాజంలో అన్ని వర్గాల వారు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వృత్తి పనుల వారు, వర్తకులు ఇలా అందరూ సందేశాలు పంపారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా తాము ఫ్యాక్టరీ పెట్టాలనుకుని శాంక్షన్ లెటర్స్ కోసం లంచాలు ఇవ్వలేక మానుకున్నామని, తాము కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఇన్నాళ్ళు చంపడం, చావడం మాత్రమే పరిష్కారం అనుకున్నామని, కానీ మనిషిగా ఇంకొక మనిషిలో మార్పు తేవడం సాధ్యమని గౌతమ్ నిరూపించాడని అందరూ అభినందించసాగారు. ఇక నుండి ఎటువంటి సామాజిక దురాచారాన్నైనా గాంధీజీ చెప్పిన సిద్ధాంతాలనే తామంతా అనుసరించి అంతం చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆనాటి నుండి వారం రోజుల్లో దాదాపుగా 70% పెండింగ్ ఫైల్స్ క్లియర్ అయ్యాయని, ఇంకా ఆఫీసుల్లో ప్రజలు వెళ్లకముందే వాళ్ల పనులు పూర్తయిపోతున్నాయని వార్తలు రావడం మొదలైంది. గౌతమ్కి తాను గెలిచానన్న ఆనందం కన్నా కృష్ణకి థ్యాంక్స్ చెప్పాలన్న కోరిక ఎక్కువైంది. నిజంగా తను ఈరోజు ఈ తృప్తి పొందగలిగాడంటే అది కృష్ణ పుణ్యమే. ఎక్కడున్నా నీకు థ్యాంక్స్ కృష్ణ అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు గౌతమ్. గౌతమ్ కృష్ణ నవల తర్వాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.